టీమిండియా నూతన కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయం కారణంతో సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. దాంతో కెప్టెన్సీ పగ్గాలను వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ చేతికి అప్పగించింది బీసీసీఐ. సిరీస్ ప్రారంభానికి ముందే కేఎల్ రాహుల్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ తనకు రోహిత్ కోహ్లీ అనుభవం బాగా కలిసొస్తుందని చెప్పుకొచ్చాడు. సరిగ్గా అలాగే మొదటి వన్డేలో జట్టు కష్ట సమయంలో ఉన్నప్పుడు రోహిత్ శర్మ చార్జ్ తీసుకొని కాసేపు కెప్టెన్ రోల్ పోషించి సక్సెస్ అయ్యాడు. మొదటి వన్డేలో టీమిండియా భారీ స్కోర్ చేసినా కేవలం 17 పరుగుల తేడాతోనే గెలుపొందింది. ఈ వన్డేలో సౌత్ ఆఫ్రికా ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అద్భుతంగా రాణించడంతో ఒక్కసారిగా పోటీలోకి వచ్చింది. హర్షిత్ రాణా పేస్తో తొలి 5 వికెట్లను సఫారీలు త్వరగానే కోల్పోయిన మార్కో యాన్సన్ ఇన్నింగ్స్ మాత్రం భారత్ను భయపెట్టింది. స్పిన్, పేస్ అన్న తేడా లేకుండా ఏ బంతి దొరికిన యాన్సన్ బౌండరీ బాదుతూనే ఉన్నాడు. అదే సమయంలో రోహిత్ శర్మ ఛార్జ్ తీసుకుని తన అనుభవంతో హర్షదీప్తో పాటు మిగతా బౌలర్లకు సలహాలిచ్చాడు. దాంతో అప్పటి వరకు వరుస బౌండరీలు బాధించుకున్న హర్షదీప్ సింగ్ తక్కువ పరుగులు ఇవ్వడం మొదలుపెట్టాడు. సఫారీల ఇన్నింగ్స్ 30 ఓవర్లు దాటడం, మ్యాచ్ చేజారుతుండడంతో రోహిత్ శర్మ కెప్టెన్ కేఎల్ రాహుల్ కి ఒక సలహా ఇచ్చాడు. కుల్దీప్ యాదవ్ చేతికి బంతి ఇవ్వాలని సూచించాడు. కుల్దీప్ యాదవ్ బంతి తీసుకున్న ఆ ఓవర్లోనే సౌత్ ఆఫ్రికా సెటిల్ బ్యాటర్లు మార్కో యాన్సన్, మాథ్యూ బ్రిడ్ కి 2 వికెట్లు కోల్పోయారు. వికెట్లు తీసిన వెంటనే కుల్దీప్ యాదవ్ రోహిత్ శర్మను హక్ చేసుకున్నాడు. అదేవిధంగా ఆఖరి ఓవర్లో కూడా ప్రసిద్ధ కృష్ణతో లెంత్ బాల్ వేయమని చెప్పడంతో కార్బిన్ బాష్ భారీ షాట్ కు ప్రయత్నించాడు. కానీ అది అక్కడే గాల్లోకి లేవడంతో ఆఫ్ సైడ్ మిడిల్లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ ఆ బంతిని అద్భుతంగా క్యాచ్ అందుకొని సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ ను క్లోజ్ చేశాడు. ఈ మ్యాచ్ లో భారత్ 349/8 పరుగులు చేయగా సౌత్ ఆఫ్రికా 332 పరుగులకు ఆల్అౌట్ అయింది. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేయడంతో పాటు కీలక సమయాల్లో కెప్టెన్సీ సలహాలు ఇచ్చి బ్యాటర్లకు మంచి సూచనలు ఇచ్చి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.